హలో సార్, నేను గుఫీ పటేల్ ఫ్రమ్ టుఫీ యాప్. క్రొత్త విద్యార్థిని ఎలా సృష్టించాలో మరియు విద్యార్థుల ప్రొఫైల్ను టుఫీ యాప్లోకి ఎలా చూడాలో ఇక్కడ నేను మీకు చూపిస్తాను. టుఫీ అనువర్తనంలో ఏదైనా విద్యార్థి ప్రొఫైల్ను సృష్టించే ముందు మీరు ఒక బ్యాచ్ను సృష్టించాలని నేను సిఫార్సు చేయాలి. బ్యాచ్ను ఎలా సృష్టించాలో మీకు తెలియకపోతే, అనువర్తనానికి వెళ్ళి, స్క్రీన్ దిగువన చిట్కాల గురించి ఒక బటన్ను మీరు కనుగొంటారు, ఆపై బ్యాచ్లను జోడించి చూడండి. ఇక్కడ నేను బ్యాచ్ ఇన్ఫర్మేషన్ వీడియోను అందించాను. సరే, ఇప్పుడు మీరు మీ సిస్టంలో ఏదైనా బ్యాచ్ను సృష్టించారని నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు డాష్ బోర్డ్కు రండి మరియు మీరు విద్యార్థి వచనంతో గ్రీన్ ఐకాన్ను కనుగొంటారు. ఆ ఐకాన్ పై క్లిక్ చేయండి మరియు అనువర్తనం మీకు రెండు ఎంపికలను చూపుతుంది. క్రొత్త విద్యార్థిని జోడించు మరియు రెండవది విద్యార్థుల జాబితా. ఇక్కడ మేము విద్యార్థులను ఎలా జోడించాలో నేర్చుకుంటున్నాము కాబట్టి క్రొత్త విద్యార్థిని జోడించుపై క్లిక్ చేయబోతున్నాము. ఇక్కడ విద్యార్థి ప్రొఫైల్ గురించి సమాచారం కోసం యాప్ మిమ్మల్ని అడుగుతుంది. మేము అన్ని రంగాలను దశలవారీగా నింపుతాము. మొదటిది విద్యార్థి చిత్రం. ఇక్కడ మీరు స్టూడెంట్ రిపోర్ట్, డ్యూ ఫీజు రిమైండర్, వసూలు చేసిన ఫీజు రసీదు మరియు విద్యార్థుల ప్రొఫైల్ మరియు జాబితాలలో కనిపించే విద్యార్థి ప్రొఫైల్ ఇమేజ్ను సెట్ చేయవచ్చు. విద్యార్థుల ప్రొఫైల్ కోసం కొన్ని ఫీల్డ్లు తప్పనిసరి. నేను మొదట దాన్ని పూరించబోతున్నాను. మొదటిది విద్యార్థి పేరు. ఇక్కడ మేము విద్యార్థుల పేరును జోడిస్తాము. అప్పుడు లింగం. మీ విద్యార్థి లింగాన్ని ఎంచుకోండి. స్టూడెంట్ లాగిన్ కోసం స్టూడెంట్స్ కీ. విద్యార్థి కీని ఎంచుకునేటప్పుడు ఇక్కడ జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే స్టూడెంట్ కీ మీ విద్యార్థులందరి నుండి ప్రత్యేకంగా ఉండాలి. తదుపరిది వాట్సాప్ నంబర్. ఇక్కడ మన నేషన్ కోడ్తో వాట్సాప్ నంబర్ను జోడిస్తాము. నేషన్ కోడ్ అవసరం. నేషన్ కోడ్ లేకుండా అనువర్తనం వాట్సాప్లో ఎస్ఎంఎస్ పంపదు. కాబట్టి తప్పనిసరిగా నేషన్ కోడ్ను జోడించాలి. తదుపరిది మొబైల్ నంబర్. వాట్సాప్ నంబర్ మాదిరిగానే మొబైల్ నంబర్కు ముందు నేషన్ కోడ్ను జోడించండి. మరియు మీకు ఒకే సంఖ్య ఉంటే రెండు ఫీల్డ్లలో ఒకే సంఖ్యను సేవ్ చేయండి. తదుపరిది బ్యాచ్. ఈ కొత్త విద్యార్థి కోసం ఏదైనా ఒక బ్యాచ్ను ఎంచుకోండి. బ్యాచ్ యొక్క ఎంపిక లేకుండా అనువర్తనం మీకు కొన్ని క్రాష్ మరియు బగ్లను ఇస్తుంది కాబట్టి మీకు ఏదీ లేకపోతే బ్యాచ్ను సృష్టించాలి. ఆపై విద్యార్థుల ప్రొఫైల్ను సృష్టించండి. తదుపరిది మీ విద్యార్థి చేరిన తేదీ. ఇది విద్యార్థుల ప్రొఫైల్ కోసం తప్పనిసరి ఫీల్డ్. తదుపరిది ఫీజు రకం. విద్యార్థి ప్రొఫైల్ ప్రకారం ఫీజు రకాన్ని ఎంచుకోండి. మంత్లీ లేదా కోర్సు. తదుపరిది ఫీజు మొత్తం. ఈ కొత్త విద్యార్థి ఫీజు మొత్తాన్ని జోడించండి. ఇక్కడ మేము విద్యార్థుల ప్రొఫైల్ యొక్క తప్పనిసరి ఫీల్డ్లను పూర్తి చేశాము. మరియు తండ్రి పేరును కూడా జోడించండి ఎందుకంటే కొన్ని నివేదికలకు తండ్రి పేరు ఉంది కాబట్టి ఖాళీ స్థలం ఉంటే అది చెడ్డదిగా కనిపిస్తుంది. ఇతర రంగాలు అర్థం చేసుకోవడం సులభం. అవసరమైతే మీరు మీ స్వంతంగా ఆ ఫీల్డ్లను పూరించవచ్చు. విద్యార్థుల డేటాను నెరవేర్చిన తరువాత సేవ్ బటన్పై క్లిక్ చేయండి. మరియు పూర్తయింది. మేము విజయవంతంగా స్క్రాచ్ నుండి క్రొత్త విద్యార్థి ప్రొఫైల్ను సృష్టించాము. ఇప్పుడు మీ విద్యార్థి ప్రొఫైల్ ఎలా ఉందో చూద్దాం. మళ్ళీ డాష్ బోర్డ్కు రండి. మరియు విద్యార్థిపై క్లిక్ చేయండి. మళ్ళీ అనువర్తనం మీకు రెండు ఎంపికలను అడుగుతుంది. ఈసారి మేము విద్యార్థుల జాబితాను ఎంచుకుంటాము. మరియు ఇక్కడ అనువర్తనం మీ విద్యార్థులందరినీ చూపుతుంది. మీరు మీ విద్యార్థిని పేరు ద్వారా శోధించవచ్చు. మీరు మీ విద్యార్థిని బ్యాచ్ ద్వారా ఫిల్టర్ చేయవచ్చు. ఈ విధంగానే ఇప్పుడు మేము విద్యార్థుల ప్రొఫైల్ను తనిఖీ చేయబోతున్నాం. విద్యార్థిపై క్లిక్ చేయండి మరియు అనువర్తనం మమ్మల్ని విద్యార్థి ప్రొఫైల్కు తీసుకెళుతుంది. ఇక్కడ మీరు విద్యార్థి గురించి చాలా బటన్లు మరియు సమాచారాన్ని కనుగొంటారు. పై నుండి ప్రారంభించండి. పైన రెండు ఎంపికలు అందుబాటులో ఉన్నాయి, అవి సవరించబడ్డాయి మరియు రెండవది విద్యార్థుల ప్రొఫైల్ను తొలగించడం. సవరించు బటన్తో మీరు విద్యార్థి ప్రొఫైల్ను సవరించవచ్చు మరియు తొలగించు ఎంపికను క్లిక్ చేయడం ద్వారా ఈ విద్యార్థి గురించి మొత్తం డేటాను తొలగించవచ్చు. మీరు తొలగించు ఐకాన్ అనువర్తనంపై క్లిక్ చేసినప్పుడు మీరు మీ విద్యార్థి ప్రొఫైల్ను తొలగించే ముందు ధృవీకరించమని అడుగుతారు. ఇప్పుడు ఆ బటన్ల క్రింద మొదట విద్యార్థి పేరు, రెండవది బ్యాచ్ పేరు, మూడవది ఈ విద్యార్థి నుండి వసూలు చేసిన మొత్తం రుసుము, నాల్గవది ఈ విద్యార్థి నుండి మొత్తం పెండింగ్ ఫీజు. ఎడమ వైపున స్టూడెంట్ ఇమేజ్ మీరు ఎంచుకున్న స్టూడెంట్ ప్రాసెస్లో కనిపిస్తుంది. ఇక్కడ మీరు అడుగుతారు ఓపెన్ డూయింగ్ అంటే ఏమిటి? ఓపెన్ మీన్స్ స్టూడెంట్ మీ ఇన్స్టిట్యూట్లో యాక్టివ్. విద్యార్థి మీ అకాడమీని విడిచిపెడితే, మీరు ఓపెన్ క్లిక్ చేసి, విద్యార్థిని క్లోజ్ డేట్ ఎంచుకోవడం ద్వారా ఈ విద్యార్థిని మూసివేయవచ్చు. ఇప్పుడు 3 పేజీల క్రిందకు రండి. మొదటిది వ్యక్తిగత సమాచారం, రెండవది ఫీజు, మూడవది పరీక్ష. వ్యక్తిగత సమాచారం అనువర్తనం విద్యార్థి గురించి ప్రాథమిక సమాచారాన్ని మీకు చూపుతుంది. ఇక్కడ మీరు 5 బటన్లను కనుగొంటారు. మొదటిది కార్డు కోసం, రెండవది వాట్సాప్ సందేశాల కోసం, మూడవది కాల్స్ కోసం, నాల్గవది టెక్స్ట్ ఎస్ఎంఎస్ కోసం, మరియు లాస్ట్ ఈజ్ ఫర్ అటెండెన్స్ సారాంశం. ఐడి కార్డ్ బటన్పై క్లిక్ చేయడం ద్వారా కార్డ్ డిజైన్ రకాన్ని ఎంచుకోవడానికి అనువర్తనం మిమ్మల్ని అడుగుతుంది. ఏదైనా డిజైన్ను ఎంచుకుని ఐడి కార్డ్ను రూపొందించండి. ప్రస్తుతం ఈ ఫంక్షన్ అభివృద్ధిలో ఉంది, కానీ ఇది త్వరలో అప్డేట్ అవుతుంది. తదుపరిది వాట్సాప్ బటన్. దానిపై క్లిక్ చేసి మీ విద్యార్థికి టెక్స్ట్ చేయడానికి అనువర్తనం మీ కోసం వాట్సాప్ తెరుస్తుంది.
తదుపరిది కాల్ అదే వాట్సాప్ దానిపై క్లిక్ చేయండి మరియు అనువర్తనం కాల్ డయలర్ను తెరిచి మీ స్టూడెంట్ నంబర్ను డయల్ ప్యాడ్లోకి సెట్ చేస్తుంది. తదుపరిది టెక్స్ట్ ఎస్ఎంఎస్. వాట్సాప్ కూడా అదే. దానిపై క్లిక్ చేయండి మరియు అనువర్తనం మీ పరికరం యొక్క డిఫాల్ట్ ఎస్ఎంఎస్ అనువర్తనాన్ని తెరుస్తుంది మరియు విద్యార్థుల సంఖ్యను స్వయంచాలకంగా సెట్ చేస్తుంది. తదుపరిది హాజరు సారాంశం. దానిపై క్లిక్ చేయండి మరియు అనువర్తనం మీకు చాలా అందమైన మర్యాదలో నెల వైజ్ అటెండెన్స్ సారాంశం నివేదికను చూపుతుంది. ఇప్పుడు బాటమ్ ఆఫ్ పర్సనల్ సమాచారంకి వెళ్ళండి. మీ విద్యార్థి ఐడి, పాస్వర్డ్ మరియు అనువర్తన లింక్ను పంపే ఒక బటన్ను ఇక్కడ మీరు కనుగొంటారు. ఈ కార్డుపై క్లిక్ చేయడం ద్వారా అనువర్తనం మీ విద్యార్థికి ఐడి, పాస్వర్డ్ మరియు అనువర్తన లింక్తో డిఫాల్ట్ ఎస్ఎంఎస్ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కూల్. కుడి స్పెషల్ వీడియోలో విద్యార్థి లాగిన్ ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఇప్పుడు మళ్ళీ విద్యార్థి ప్రొఫైల్కు రండి. ఇక్కడ రెండవ పేజీ ఫీజు. ఇక్కడ మీరు ఈ విద్యార్థి చెల్లించిన అన్ని రుసుములను కనుగొంటారు మరియు ఈ విద్యార్థి నుండి పెండింగ్ ఫీజు. ఆపై తదుపరి పేజీ పరీక్ష పేజీ. ఇక్కడ మీరు ఈ విద్యార్థి నుండి అన్ని పరీక్షలను తనిఖీ చేయవచ్చు. రాబోయే వీడియోలో విద్యార్థుల ప్రొఫైల్లో ఫీజులు మరియు పరీక్షల డేటాను ఎలా జోడించాలో నేను మీకు చూపిస్తాను. ఇక్కడ మేము విద్యార్థుల ప్రొఫైల్ సృష్టి గురించి నేర్చుకున్నాము మరియు విద్యార్థుల ప్రొఫైల్ను తనిఖీ చేయండి. యాడ్ అండ్ వ్యూ ఫీజు మరియు ఎగ్జామ్స్ వీడియోలో మేము మిమ్మల్ని మళ్ళీ కలుస్తాము. బై వరకు సీ యూ అగైన్. గుడ్ నైట్, గుడ్ మార్నింగ్. మీరు ఏ సమయంలో చూస్తున్నారు? ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.